హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి ఏంటంటే అయ్యప్ప నర్సరీ ఆల్రెడీ మీకు బందరెడ్డి తెలుసు, కొప్పుల మిల్ సెంటర్లో ఉంటుంది. అది కాకుండా ఇంకోటి బ్రాంచ్ ఏంటంటే ఇంకోటి స్టార్ట్ చేశారండి. ఇది సినీ పోలీస్ ఉంది ఇక్కడ చూపించండి. కరెక్ట్గా సినీ పోలీస్ అనేది దానికి ఆపోజిట్లో ఉంటుంది. మీకు రూట్ అయితే చక్కగా తెలిసిపోయింది. లేదంటే సిరీస్ కంపెనీ అని ఉంటుంది కదా, దాని పక్కనే వచ్చి చాలా రకాల సైజ్ ఉన్నాయి అవుట్డోర్ కానీ. దాదాపు ఏంటంటే మనం ఎంత ఉంది కాస్ట్ ఏంటనేది ఒకసారి వాళ్ళని తెచ్చాడు పెట్టారు కాబట్టి చాలా రీజనబుల్గా ఇస్తాము. మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు. ఒకసారి వారు మాట్లాడారు. కొత్తగా న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసాం. అడ్రస్ ఎక్కడంటే సినీ పోలీస్ ఎదురుగుండగా అయ్యప్ప నర్సరీ. ఇటు సైడ్ సిరీస్ కంపెనీ పక్కన ఇటు పెద్ద కమిషనర్ ఆఫీస్ పక్కన ఇదండి కమిషనర్ ఆఫీస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషనర్ ఉంది దాని పక్కనే ఆనుకోని అనుకూలంగా ఇస్తాం. ప్రతి ప్లాంట్ అన్ని ఉన్నాయండి, ఇండోర్ అవుట్డోర్ అన్ని ప్లాంట్స్ ఉన్నాయి సార్. రేట్లు కొద్దిగా కూడా రీజనబుల్ ఉన్నాయి సార్. రీజనబుల్ ఇస్తారు. మన ఏమన్నా మా సబ్స్క్రైబర్లు ఏమన్నా తగ్గించేస్తారా? ఇస్తాం సార్. మా కస్టమర్లు మనం రాబట్టుకోవడం బట్టి ఉంటుంది మనకి వ్యాపారం. ఓకే ఓకే, అంటే వచ్చిన వాళ్ళకి కూడా మన సబ్స్క్రైబర్ల పేరు చెప్తే కొద్దిగా రీజనబుల్ కూడా ఇస్తానంటున్నారండి. ఇది కొత్త కాబట్టి వీళ్ళు చాలా తక్కువగా ఇస్తాం, రేట్లు కూడా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తాం అంటున్నారు. ఒకసారి వారి మాట్లాడుకుందాం. మీకు జాంతోస్యం అంటారు సార్. ఏంటండి? జాంతోస్యం అంటారండి. ఫ్లవర్ ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటుంది, సీజన్ ఏముంటుంది అన్ సీజన్ ఏముంటుంది, ఎప్పుడో వస్తుంది ఫ్లవర్. సంవత్సరం మొత్తం కలర్స్ ఉంటాయి, 3 కలర్స్ ఉంటాయి, రెడ్ అండ్ వైట్. ఇది స్టార్టింగ్ ఎంత నుంచి అండి ప్రైస్? ఇది స్టార్టింగ్ 130 పడుతుంది సార్. ఇది 8 బ్యాగ్ సార్. మీకు ఇందులో చిన్న బ్యాగ్ అయితే రేట్ తక్కువ పడుతుంది. ఇది పెద్ద బ్యాగ్ సార్. పెద్ద బ్యాగ్ రోజ్మెరీ సార్. రోజ్మెరీ 30 రూపీస్ పడుతుందండి. 30 రూపీస్ అండి. రోజ్మెరీ చాలా అడుగుతున్నారు కానీ అయ్యప్ప నర్సరీలో బాగున్నాయి. మెడిసిన్ ప్లాంట్ కూడా కాశ్మీర్ కూడా గుర్తులు వస్తాయి. కాశ్మీర్ ఎప్పుడు ఉంటే చాలా చూసారా, చాలా పంచెస్గా వస్తా ఉంటుంది పుష్టిగా. ఈవెన్ హైబ్రిడ్ అండి. ఈ చిన్న కవర్ అయితే 40 పడుతుంది, పెద్ద కవర్ అయితే 60-70. స్టార్టింగ్ ఎంతండి రోజు మన దగ్గర? స్టార్టింగ్ చిన్న కవర్ 40 రూపీస్. 40 రూపీస్ పడుతుందండి. ఇదిగోండి 40 రూపీస్ ఈ మొక్క కూడా. చిన్న కవర్లో 40, పెద్ద కవర్లు అది. దాన్ని బట్టి మీరు ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి చూసిస్తారంట. ఇవన్నీ ప్రోడక్ట్స్ ఇండోర్స్. చామంతులు నాటు చామంతి అండి. ఇది ఎంత పడుతుంది నాటు చామంతి? పాటుతో సహా. ఇది మళ్ళీ కవర్ మార్చుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఇది 80 రూపీస్ పడుతుంది. ఇది నాటు. ఇది రెడ్ కదా, రెడ్ కలర్స్, ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో రెడ్ కలర్స్ ఉన్నాయి. 4 కలర్స్ ఉన్నాయి. ఇది 40 రూపీస్కి ఇస్తారు. మొక్క కూడా చక్కగా ఫ్లవరింగ్ కి స్టార్టింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ చూడండి, సీజనల్ ప్లాంట్స్. సీజనల్స్ ఇవన్నీ పెంటాస్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇది సీజనల్ ప్లాంట్ చూసారు కదా. ఇది ఎంత పడుతుంది కవర్? 40 రూపీస్. 40 రూపీస్. అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. దీంట్లో డైంతాస్ కూడా ఉన్నాయి. ఇది అక్కడ ఎక్కువ ఉన్నాయి చూడండి, మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి. కోడిగుడ్డు చంపంగి ఫ్లవరింగ్ తో. కోడిగుడ్డు సంపంగి. కోడిగుడ్డు చంపంగి ఇదిగోండి ఆల్రెడీ బ్లూమింగ్ తో ఉంది. కోడిగుడ్డు చంపంగి అంటారు. కోడిగుడ్డు సంపంగి హైబ్రిడ్. ఇది ఇవి కూడా ఉన్నాయి మీకు. కదమ్మం, మినీ కదమ్మం, మినీ ఫ్లవరింగ్ తో కూడా ఉంది. చిన్న పాటు కూడా ఉంది. ఇది చిన్న పాటు కవర్స్ చిన్న కవర్స్ తో కూడా ఉన్నాయి. కావాలంటే తీసుకోవచ్చు, లేదు డైరెక్ట్ అప్లై చేసుకుంటా ఉంటుంది. చంపంగి కూడా గ్రీన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. జేడ్ ప్లాంట్స్ ఇవన్నీ ఇండోర్. బాల్కనీ ఉన్న వాళ్ళందరికీ అవుట్డోర్ ఇండోర్ రెండు పెట్టుకోవచ్చు. కావాలి ఏంటంటే బాల్కనీ వాళ్ళకి ఇవన్నీ మాత్రం చాలా బాగుంది. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి బనానా ప్రోడక్ట్, అరేలియా, ఫెర్న్ ఇవి చాలా బాగా ఈజీగా వర్క్ చేయండి. చాలా బాగుంటుంది. రేపు ఇది ఎంత పడుతుందండి? 40 రూపీస్. ఇది పాములు రాకుండా పెడతారు కదా, బాగుంటుంది. బాగా పనిచేస్తుంది. ఇది
వైట్ వెరైటీ సింగిల్ పెట్టుకుంది సింగిల్ ఉన్నాయండి. కలర్స్ కూడా వస్తాయి ప్రస్తుతం వస్తుందంట స్టాక్ ఇంకా. ఈ మళ్ళీ కూడా ఉన్నాయండి, మళ్ళీ కూడా రకాలు. బ్లీడింగ్ హార్ట్ అండి, ఫ్లవరింగ్ బాగా బ్లీడింగ్ హార్ట్ వైట్ కలర్ అండి ఇది. దీంట్లో రెడ్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇది వైట్ బాగా వస్తుంది అండి, ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది. క్రేపర్ లాగా మన గేట్ దగ్గర కానీ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉంటాయి రెగ్యులర్ గా. ఇది క్రాటన్ అండి, ఇది క్రాటన్ నాటు గులాబీ అండి. నాటు గులాబీ నేలలో పెట్టుకునే వాళ్ళకైతే నాటు గులాబీ అసలు ఇంకా బాగుంటుంది. వైట్ బేబీ పింక్ ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఇవన్నీ మందారాలు నాటండి. ఇవి ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది. వస్తాయండి ఫ్లవరింగ్. 30 రూపీస్ అంటాను చూడండి. 30 రూపీస్ పడుతుంది. ఏ పూజలు చేసుకునే వాళ్ళకి రెగ్యులర్గా అయితే ఇది బాగా ఉపయోగపడుతాయండి. ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయి. దీంట్లో రెడ్ ఉన్నాయి. ఇవన్నీ నాటే, ఇవన్నీ నాటే. ఇదిగోండి ఫ్లవర్ కూడా చాలా పెద్దగా వస్తుంది. రెగ్యులర్గా పూజ చేసుకునే వాళ్ళకైతే బాగుంటుంది. ఇవన్నీ హైబ్రిడ్ అండి. ఇవన్నీ హైబ్రిడ్. ఇంకా 30 రూపీస్ పడుతుంది. దీంట్లో బ్లూమింగ్స్కే రెడీగా ఉన్నాయండి. ఇది పెద్ద కదా, రెడ్ ముద్ద వస్తుంది. హైబ్రిడ్ పెద్దగా వాళ్ళండి, హైబ్రిడ్ ఇవన్నీ కూడా మీకు రేట్లని ఒకసారి చూడబాకండి, చూసేస్తారు. మీకు చాలా రీజనబుల్గా ఇస్తారు. మందారాలు కూడా చూడండి ఎంత బాగుంది. ఇవి అక్కడి నుంచి అక్కడి దాకా మొత్తం మందారాలండి. ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ సీజన్తో సంబంధం ఉండదు. తైవాన్ ఫ్రూట్ ఇది. సీజన్తో సంబంధం ఉండదు, ఎప్పుడూ వస్తుంది. అంటే 12 months అంటారు. ఆ టైం ఆల్ టైం ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు వస్తుంది. అంజీరా ఇది ఎంత పడుతుందండి? 250 పడుతుంది. కానీ పెద్దగా ఉంది ఇది. తగ్గించేస్తాను, పెద్దగా చూసిస్తారంటే రమ్మంటున్నారు. ఇది అంచు. ఇది కూడా బాగుంది. ఆవకాడు గ్రాఫ్టింగ్ ప్లాంట్ అన్న, స్పీడ్గా వస్తుంది. అన్ని గ్రాఫ్టెడే. గ్రాఫ్టెడ్ ఇది కూడా గ్రాఫ్టెడే. చూడండి తెలిసిపోతుంది. గ్రాఫ్టింగ్ కాబట్టి మీకు ఎప్పుడు వచ్చేసింది, మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రేగండి, ఇది రేగ్ ప్లాంట్. ఇది యాపిలా లేకపోతే రేగండి, గంగరేగి. గంగరేది యాపిల్ రేగ్ అంటారు కదా. గంగరేగండి, యాపిల్ పేరు ఇది. సపోటా సపోటాలు హైబ్రిడ్ రకం అండి, సపోటా అండి. పాల సపోటా. ఓకే. స్పీడ్గా వస్తుంది. టేబుల్ అంటారండి, టేబుల్ ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటుంది. ఒకసారి కాపు అయిపోతా ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది కదండి. ఎంత ఇది? ఇది అయితే 120 పడుతుంది అండి కవర్. పెద్ద కవర్ కాబట్టి 120 పడుతుంది. వాటర్ యాపిల్ వైట్ ఉంది, పింక్ ఉంది, రెండు కలర్. వైట్ పింక్ రెండు ఉన్నాయి. 120 120. హైబ్రిడ్ నెంబర్. హైబ్రిడ్ నిమ్మ పెద్ద సైజ్ వస్తుంది. అది ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది. అది స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ లో స్వీట్ ఉందండి. స్వీట్ ఉంది, పులుపు ఉంది, రెండు ఉన్నాయి. తీపి ఉంది, పులుపు ఉంది. రెడ్ పన్స్ అండి. రెడ్ పనస. కాయ కూడా రెడ్ వస్తాం, రెడ్ వస్తాం. లోపల కూడా అది పింక్ వస్తుంది. ఎంతండి ఇది? 200 పడుతుంది గ్రాఫ్టింగ్ ప్లాంట్. 200 అండి. అన్ని గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అండి. మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. మారేడ్ ప్లాంట్. మారేడు చెట్టు కాయ తెలుసు కదండి. దేవుడికి కూడా వాడుతుంది. మారేడు దళం చెవు పూజ చేస్తారు. స్వీట్ ఆల్రెడీ స్వీట్ ఇదండి. దీనికి మీరు ఎండ అవసరం, బాల్కనీలో అయినా పెట్టుకోవచ్చు అండి. ఎప్పుడు ఉంటుంది. సెమీ షేడ్ ఉన్నా సరే బాగా వస్తుంది. బార్బర్ చెర్రీ అండి. బార్బిడి వస్తుంది. బార్బర్ చెర్రీ బాగా వస్తుంది. తర్వాత అది అదేమో సీతాఫలం సంపంగి కూడా ఉంది. సీతాఫలం పారిజాతం హైబ్రిడ్ అండి. ఆల్రెడీ పారిజాతం ఫ్లవరింగ్ లో ఉంది. కూచిపూడి కూడా వాడతారుగా, రాలిపోయినాయి. వేప చెట్టు ఇవన్నీ ఇవి కూడా కావండి. వేప చెట్టు కావాలని ఉన్నాయి సరే, అశోక కావాలని ఉన్నాయి. ఉసిరి, మామిడి, తైవాన్ మామిడి, బెంగపల్లి, రసాలు, తైవాన్ అన్నీ ఉన్నాయి. 5-6 రకాలు ఉన్నాయి మా దగ్గర. ఓకే. ఇదే చక్కెరగాలి ఉంది, చక్కెరగాలి. షార్ట్ వెరైటీ అండి ఇది. హైబ్రిడ్ రకం అండి ఇది. మన పాటల్లో వస్తాయి, టెర్రస్ గార్డెన్లకి వస్తాయి. వాటిలో వచ్చి తీసుకురాలేదండి, వస్తాయండి. అవి కూడా వస్తాయి. ప్రస్తుతానికి ఇది మామూలు నెలలో పెట్టుకునేది. ఇవి కూడా పూజ చేస్తారు కదా. పూజ పడతారు. కదమ్మ నాటు నేడు కాకుండా వేస్తారు. మామూలు ఇంటి ముందు పెట్టుకోవడానికి అయితే పెద్ద మొక్కలు అయితే బాగుంటుంది. హైబ్రిడ్ మనకి మనకి ఇది మామూలు అంటే మంగళూరు ఏదో అంటారు, అది కాదు కదా. అది కాదు, చాలా బాగా వస్తుంది పెద్దగా. ఇది ఇక్కడ పాకిస్తాన్ సముద్ర కేపర్ అంటారు.
కేబర్ పెద్ద మీకు క్రేపర్ లా కావాలి నేను ఇవ్వాలనుకునే మాత్రం ఈ మొక్కలు పెట్టుకోవడం బాగుంటుంది. జామ్ ఏ జామ్ అండి ఇది? తైవాన్ జామ్ తైవాన్ తైవాన్ అయితే స్పీడ్ కాయ వస్తుంది. కాయ లోపల పింక్ కలర్ వస్తుంది. పింక్ కలర్ వస్తుంది. కరివేపాకు అండి. బొప్పాయి బొప్పాయి హైబ్రిడ్ అంటారండి ఇది. ఇవన్నీ హైబ్రిడ్. ఏ వెరైటీ బొప్పాయిలో? బొప్పాయి రెడ్ కలర్ వస్తుంది కదండి. బొప్పాయిలో రెడ్ కలర్ వచ్చేదండి. బొప్పాయి హైబ్రిడ్ రకం. అది గోల్డెన్ పపాయ వస్తుందిగా. గోల్డెన్ బొప్పాయి ఇంకా తీసుకురాలేదండి. వస్తుంది అది కూడా న్యూగా పెట్టాం కదా. రెండు అది కూడా గోల్డెన్ పపాయ ఇంకా వెరైటీస్ కూడా వస్తాయి. ఉసిరండి ఇదండి మామూలు ఉసిరి, పప్పు ఉసిరి అంటారు కదా, అది పత్తి మందారాలు కూడా ఉంది. 100 రకాలు. శ్రీలంక మళ్ళీనే తక్కువ వచ్చిందండి. దేవుడు పెడతారు. శ్రీలంక మళ్ళీ అంట కొత్త చూసారు, ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నారు. మళ్ళీ చూడండి ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఫ్లవరింగ్ బాగా వస్తుంది. పూజకు జాస్తి వాడతారండి. కాగడమల్లోనే తర్వాత దాదా మనం కేపర్ అండి. దానిలో డబ్బులు పెట్టుకుని వచ్చాయండి. ఇంకా రాలేదండి. వస్తాయి ఇంకా రాలేదు, వస్తాయి. ఇది సంపంగి అనేది లేదు, గోవర్ధన్ అంటారండి. గోవర్ధన్ పెద్దగా వస్తుంది. స్మెల్ వస్తుంది బాగా. బాగుంటుంది, చాలా బాగుంటుంది స్మెల్ అయితే. ఎంత పడుతుంది కవర్ ఇది? 40 రూపీస్ పడుతుంది. 40 రూపీస్ అండి గోవర్ధన. చాలా తక్కువ. 30-40 నుంచి స్టార్టింగ్ రేట్లు. ఎత్తికోమా ఇది? డిపోమా ఎత్తికోమా. ఇది పారిజాతం. చూడండి కన్నీరు అంటారు. చూడండి అవి కూడా బాగా వస్తాయి. కాగడాలు ఇది రకం. కాగడాలు హైబ్రిడ్ కాగడ వస్తుందండి. పెద్దగా వస్తుంది సైజ్. చెట్టు వెళ్ళి కనకాంబరాలు రెడ్ కనకాంబరం వస్తుంది. రెడ్ కనకాంబరం రాలేదండి. ఇది మామూలు హైబ్రిడ్ 2 రకాలు. హైబ్రిడ్ లో ఉంది. రెడ్ కనకాంబరం కూడా వస్తుంది అంట. రెడ్ ఎల్లో కూడా వస్తుంది. ఇవన్నీ గులాబీ, తులసి. ఇండోర్ ప్లాంట్స్ అని చూద్దాం. ఇవన్నీ ఇండోర్ తమ్ముడే మొత్తం ఇండోర్. చక్కగా ఈ బాల్కనీ వాళ్ళకి ఇంట్లో ఆక్సిజన్ కోసం ఇవన్నీ పెట్టుకుంటాం, బాగుంటాయి. సైడ్ వచ్చి ఈ కలం చేయండి. కలర్స్ ఇది పాటుతో ఉంది. పాటు కూడా మార్చవచ్చు అలా డైరెక్ట్ గా. ఫ్లవర్స్ కూడా కూడా వచ్చినాయి కాబట్టి చాలా రకాలు ఉన్నాయి. బిగోని అంటారండి. అది కూడా బాగుంటాయి. రేట్లు అన్నీ కూడా అన్నీ అయితే చెప్పట్లేదండి మీకు. మీరు వస్తే మాత్రం మీకు రీజనబుల్ కూడా ఇస్తారు. మన సబ్స్క్రైబర్లు అయితే ఇక్కడ తగ్గించేస్తారు రేట్లు. బ్యాంబో ప్లాంట్ అండి. ఇదండి బ్యాంబో. వాటర్లో పెట్టుకుంటానికి వాటర్లో పెట్టుకుని ఇదేం లక్కీ బ్యాంబో అంటారు. ఈ లక్కీ బ్యాంబో వాటర్లో పెట్టుకునేది. లక్కీ బ్యాంబో గాజు బౌల్ వస్తుంది. గాజు బౌల్లో పెట్టేస్తాం. బౌల్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఇది పెరుగుతూ ఉంటే మనం కూడా అలా ప్రాపర్టీ కూడా పెరుగుతూ ఉంటుందని అదొక ఇది సెంటిమెంట్. థాయిలాండ్ ప్లాంట్ అండి. థాయిలాండ్ ఇది థాయిలాండ్ ప్లాంట్ అంటారు. ఫ్లవరింగ్ కూడా చేసుకుంటారు. పెండ పిల్లలు వస్తాయి. ఎక్కువ వస్తా ఉంటే మళ్ళీ కటింగ్ ఇచ్చుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. చూడండి బాగుంది. థాయిలాండ్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఇళ్ళలో పెట్టుకోవచ్చు. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. కొద్ది వేరియేషన్తో ఉన్నాయి. ఇది కొద్ది వేరియేషన్ ఉంది. ఇది కొద్దిగా మళ్ళీ దీంట్లో కొద్దిగా ఇది వేరే అలా చాలా రకాలు ఉన్నాయి. ఇవి వచ్చింది అంత బాగుంది. ఎగ్లోనిమా కూడా షేప్స్ ఉన్నాయి. ఇవి కూడా బ్యాంబో. ఇవి చూడండి షేప్స్ చూడండి. అది మీ ఇంకా పెరుగుతూ ఉంటే మీరు అలా అల్లుకుంటా ఉండొచ్చు. చాలా బాగుంది. చూడండి జీజీ ప్లాంట్స్ ఇదండి. ఇవి అయితే ఇండోర్ ఇళ్ళలో బెడ్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచిది. మనకి వెళ్ళే చాలా మొక్కలు ఏంటంటే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేది వదులుతాయండి. ఇది అలా కాదు, మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ ఇది రొటేట్ చేసుకొని మళ్ళీ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. చాలా మంచిది. ఇది అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఇండోర్లో పెట్టుకోవచ్చు. తర్వాత మీ బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. బాల్కనీలో. ఇవి కూడా చూసారు కదా, లిప్స్టిక్ ప్లాంట్. ఆర్కిడ్స్ ఒక్కసారి బ్లూమింగ్ అవుతే 15 days దాకా ఉంటుందండి. ఇది చూసారు కదా, దీనికి మెయిన్నెస్ ఏముండదండి. వాటర్ మీరు ఎక్కడన్నా చెట్టుకి కానీ ఏదైనా ఉందనుకోండి, దాన్ని కట్టేసి స్ప్రే చేసుకుంటే చాలు. దీనికి మనం పాటింగ్ మిక్స్ అయ్యి ఏమి ఉండవు. చూడండి ఎంత బాగుంది.
ఈ అరికా ఫామ్ షార్ట్ వెరైటీ మినీ అరికా ఫామ్. మినీ అరికా ఫామ్ చాలా బాగుంది చూడండి అసలు. బాగా హైట్ రాదండి, హైట్ రాదు కానీ బుషిగా పెరుగుతూ ఉంటుంది, బాగా గుబురుగా వచ్చేసి బాగా వస్తుంది. తమలపాకు ఇది బంగ్లానా? బంగ్లా అది తెలిసిపోతుంది పెద్ద. యాంథోరియంలో కూడా వైట్ వచ్చింది కదా? వైట్ అలాగే రెడ్ ఉంది. ఇది వస్తుంది అంటే వైట్ కూడా, ఇది రెడ్, దీంట్లో పింక్ కూడా ఉంది, అవి కూడా వస్తాయి. చూసారా పాయింట్ ఏరియాలో ఇది రేర్ వెరైటీ ఇప్పుడు వస్తుంది కొత్తగా. ముందు పింక్ వచ్చేది కదా, పింక్ రెడ్ వచ్చాయి, ఇప్పుడు ఇది కొద్దిగా వెరైటీగా ఉంది. బ్రహ్మకమల్ నైట్ బ్లూమింగ్ డే బ్లూమింగ్ అండి ఇది? సంవత్సరంలో సార్ వస్తుంది ఫ్లవర్ వస్తే మంచిదండి. నా దగ్గర నైట్ బ్లూమింగ్ ఉంది, రాత్రి పూట ఇచ్చుకునేది వచ్చింది. ఇది డే బ్లూమింగ్ అని ఉంటుంది, డే బ్లూమింగ్ ఇది చాలా బాగుంది. ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్. ఇందులో 10 వెరైటీస్ దాకా ఉన్నాయి. వెరైటీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా లోడ్ కూడా ఇవాళ రేపట్లో వస్తుంది, రావాల్సిందండి. హ్యాంగింగ్ మొత్తం చూడండి, ఇవాడి కూడా యాంథోరియమే. ఈ పోతాస్ అంటారు, మనీ ప్లాంట్ అంటారు కదా, అది పోతాస్. రబ్బర్ ప్లాంట్ ఇది కూడా ఇళ్ళలో పెట్టుకునేదండి, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, హాల్లో. ఎంత పడుతుందండి ఇది? 120 పడుతుంది. చాలా తక్కువ పర్లేదు, బాగుంది. గోల్డెన్ మనీ ప్లాంట్ అండి, గోల్డెన్ మనీ ప్లాంట్. మనీ ప్లాంట్లో పోతాస్లో అదొక గోల్డెన్ మనీ ప్లాంట్ ఇది ఉంది. తర్వాత మీకు స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ చూడండి, ఇవి కూడా చాలా మంచిది, ఆక్సిజన్ ప్లాంట్. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తిరుగుతున్న వాతావరణంలో ఇవన్నీ కూడా మీకు గాలి పొల్యూషన్ అయిపోతూ ఉంటుందండి, ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది. అవి వచ్చి స్పైడర్ ప్లాంట్. స్పైడర్ ప్లాంట్ తెలుసుకోండి, పీస్ లిల్లీ. ఇది కూడా ఇండోరేనండి. షేడ్ వచ్చింది. పీస్ లిల్లీ అసలు చాలా బుషిగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, లో మెయింటెనెన్స్ అండి. ఇది మనం ఎక్కువ చేయాల్సింది ఏమీ ఉండదు. ఇది ఎంత పడుతుందండి ఇది? 60 రూపీస్ అంట, బాగుంటుంది. ఇవన్నీ కూడా స్మాల్ సైజ్, అంటే మీరు ఎక్కువ కాస్ట్ పెట్టాలనుకున్నప్పుడు చిన్న వాళ్ళు చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. ఆర్కిడ్స్ కూడా చిన్న సైజ్. బాల్కనీ అంటే ఎండ ఉండాలంటే, ఎక్కువ ఎండ పడితే బాగా వస్తాయి, బాగానే వస్తాయి, పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా చూడండి, పాట్స్ కూడా చాలా రకరకాల వెరైటీ పాట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. షేప్ టైప్ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి, అన్ని రకాల పార్ట్స్. కింద ప్లేట్లు కూడా ఉన్నాయి, అన్ని రకరకాలు, అన్నీ కూడా మోడల్స్ ప్లేట్స్ కూడా మీకు ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ. ఇవన్నీ కూడా పింగాణి కూడా ఉన్నాయి, సెరామిక్ అన్నీ. సెరామిక్ కూడా చాలా బాగున్నాయి, వెరైటీస్ అన్నీ కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేస్తే మాత్రం మీరు కంపల్సరీ తీసుకుంటారు. ఇవన్నీ కూడా లోటస్ లీవ్ పెట్టుకుంటానికి కూడా చాలా బాగుంటాయి. మీకు ఇవన్నీ కూడా చక్కగా స్టాండ్తో సహా, స్టాండ్స్ కూడా అన్ని రకాలు ఉన్నాయి. మీకు కంపోస్ట్ కావాలన్నా సరే కంపల్సరీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఆయిల్ పోస్ట్ వస్తాయి అన్నీ కూడా చూస్తున్నారు కదా, రోడ్డు పక్కనే ఉంటుంది సినీ పోలీస్. ఇది సౌత్ సర్లో రోడ్డు పక్కనే కాబట్టి మీరు చక్కగా కార్ ఆఫీస్ వచ్చి కూడా తీసుకెళ్ళొచ్చండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ అండి.